కూరల్లో కరివేపాకుని చాలా సింపుల్గా తీసి పడేస్తాం, కానీ ఆ కరివేపాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మటుకు ఈ రోజుల్లో అయితే అస్సలు వదలమండి. అది టేస్ట్ నచ్చకున్నా కానీ తినేస్తాము. కానీ అంత టేస్ట్ నచ్చదాన్ని కూడా టేస్టీగా చేసుకుంటే హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటి అమ్మల రుచులు. ఈరోజు నేను మీకోసం అమ్మమ్మల కాలం లాంటి చాలా బలమైన హెల్తీ రెసిపీ తీసుకొచ్చేసాను. అదే కరివేపాకు పొడి అండి. అప్పట్లో బాలింతలకి ఈ పొడి ఫస్ట్కి ఇదే పెడతారంటే ఇది ఎంత హెల్తీయో మీరే అర్థం చేసుకోండి. సో అలాంటి పొడిని మనం ఈ కాలంలో లేస్తే జుట్టు రాలిపోవడం, లేదంటే తక్కువ వయసులోనే కళ్ళు సరిగా కనిపించకపోవడము, డైజెస్ట్ ఇష్యూస్ ఉంటాయి కదండి. సో అలాంటి వాళ్ళు కనుక ప్రతిరోజు మన ఫస్ట్ ముద్దలో ఇలాగా వేడి వేడి అన్నంలో ఒక పొడి వేసేసుకునేసి కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే మొత్తం అన్నం అంతా అంతం తినే అనిపిస్తుంది. సో అంత టేస్టీ పొడిని ఎలా చేయాలో చూసేద్దామా. మరెందుకంటే ఆలస్యం, వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. సో లెట్స్ గో. కోసం ముందుగా మనకు వచ్చేసి కరివేపాకు కావాలండి. నేను ఇక్కడ కరివేపాకు మొత్తం ఆకులన్నీ వలిచేసిన తర్వాత 50 గ్రాములు వచ్చింది అని తీసుకున్నాను. అలానే ఎండుమిరపకాయలు తొడలు వలిచినట్టువి 20 గ్రాములు తీసుకున్నానండి. మీరు కారం ఎక్కువ మిరపకాయలు వాడే పని అయితే తగ్గించేసేయండి. అలానే సాల్ట్ వచ్చేసి మనకు టేస్ట్కి తగినంత తీసుకోవాలి. అలానే జీలకర్ర ఒక స్పూన్ నిండుగా తీసుకునేసి వెల్లుల్లిపాయలు ఒక 20 పాయల వరకు తీసుకోండి. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకునేసి అందులో మనము నీట్గా కడిగేసి ఒలిచిపెట్టుకున్నటువంటి కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు అనేది మనము చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా. మధ్యలో ఒక స్పూన్ వరకు నూనె కూడా యాడ్ చేసుకునేసి మాడిపోకుండా ఈ కరివేపాకు అనేది బాగా పొడి పొడిగా రావాలి. మనం ఇలాగా చేతి వేళ్ళతో నలిపితే మటుకు బాగా క్రంచీగా అయిపోవాలి. సో అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకుంటూ మనం చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. సో వన్స్ ఇలాగా నేను చూపిస్తాను, అలాగా వచ్చేంత వరకు మనం ఇంకా దీన్ని ఫ్రై చేసుకునేసి ఇంకా దీన్ని మరి కనుక మిక్సీలో వేసే పని అయితే చాలా ఇవ్వాలి, లేదంటే అలానే వాడేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనము అదే ప్యాన్లో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి జీలకర్ర వేసేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసి వెంటనే ఎండుమిరపకాయలు కూడా వేసేయాలండి. ఎండుమిరపకాయలు వేసేసిన తర్వాత ఈ ఎండుమిరపకాయలను కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మిరపకాయ అనేది పైన కొద్దిగా డార్క్ కలర్ రావాలండి, మరీ నల్లగా అయిపోకూడదు. ఈ ఉన్న లైట్ రెడ్ కలర్ అనేది కొద్దిగా బ్లాక్గా వస్తుందండి. అంతవరకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకునేసి దీన్ని కూడా పూర్తిగా చలానిచ్చాలి మిక్సీలో వేసుకునే వాళ్ళైతే మటుకు. ఇప్పుడు ముందుగా ఒక రోల్ నీట్గా క్లీన్ చేసుకునేసి ఫస్ట్గా మనము ఎండుమిరపకాయలు జీలకర్ర వేసేసుకునేసి దంచేసుకోవాలండి. ఇదంతా కూడా మనము రోట్లో వేస్తున్నామంటే ఇదంతా జస్ట్ మన విలేజ్ స్టైల్, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మిక్సీ కంటే కూడా. దీన్ని మీరు మరీ మెత్తగా పౌడర్ లాగా చేయాల్సిన అవసరం లేదు. రోట్లో మనకు ఎంత వీలైతే అంతవరకు రోట్లు అనేది ఆ కచ్చపచ్చగా అవ్వదు కాబట్టి మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అంతవరకు మనం దీన్ని బాగా నూరేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఇలాగ మొత్తం కూడా నేను చూపిస్తాను కదా, ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దంచుకుంటే సరిపోద్దండి. సో ఒకసారి ఇలా వేసేసుకుని మొత్తం కలిపేసేసుకునేసి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు, అది కూడా వేసేసుకోవాలి. సో కరివేపాకు కూడా వేసేసిన తర్వాత దీన్ని కూడా మనము బాగా దంచేసుకోవాలండి. ఇదేం మనకు మరీ పొడిలాగా అవసరం లేదండి. ఇది మనం ఆల్రెడీ బాగా పచ్చి కాదు కాబట్టి వేయించేసాం కాబట్టి ఈజీగానే పొడి అయిపోతుంది. ఇలాగా ఒక 75% దంచేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. మనం కావాలంటే మళ్ళీ సాల్ట్ అని కలుపుకోవచ్చు. సో వేసేసుకునేసి దీన్ని కూడా బాగా దంచేసుకోవాలి. సో ఇలాగ మొత్తం కూడా మనము ఒక్కొక్కటి 1 by 1 యాడ్ చేసుకుంటూ మనం దంచుకుంటున్నాము. మిక్సీలోనే అలానే చేసేసుకోండి. సో ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలిపేసేసుకునేసి అంత బాగా కలిసిందో లేదు చూసుకునేసి ఇప్పుడు ఇందులో తెల్లగడ్డలు వేసేసుకోవాలి. అదే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకునేసి దీన్ని కూడా మనం దంచేసుకోవాలండి. ఈ రోట్లో వేయడం వల్ల ఏంటంటే మనకు మరీ మీకు మంచి పౌడర్లా కనిపిది, కానీ అలా అని చెప్పేసి మరీ కచ్చపచ్చగా ఉండదు. మొత్తం కూడా నీట్గానే దంచేసుకోవచ్చండి మనకు అలవాటు ఉంటే. సో వన్స్ ఇలాగ మొత్తం దంచేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోద్దండి. టెక్స్చర్ చూసారా పర్ఫెక్ట్గా బాగా అయిపోయిందండి. సో ఇంక దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకునేసి ఇంక సర్వ్ చేసుకోవడమేను. అంతే అండి, మన జుట్టుకి కళ్ళకి ఎంతో హెల్ప్ చేసేటటువంటి కరివేపాకు పొడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి.
చూడండి ఇది చేసుకోవడం ఎంత ఈజీయో. మనము తినేటప్పుడు కూడా కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా కాస్త వేడివేడి అన్నంలో ఒక స్పూన్ పొడి వేసేసి కొద్దిగా నెయ్యి వేసి కానీ ఇచ్చేసామనుకోండి, ప్లేట్ మొత్తం ఇదే దీంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. సో ఇంత హెల్తీ పొడిని మనం కూడా చేసుకొని రోజు మనం ఫస్ట్ ముద్దగా ఇది వేసుకొని తింటే మటుకు మన హెల్త్కి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. అమ్మమ్మ వాళ్ళు ఊరికనే చెప్పారు కదా, ఇలాంటివన్నీ మనకి రెసిపీస్ ఇస్తారు. మన బాలింతలకి ఫస్ట్ ఇదే పెడతారంటే ఇందులో ఎంత బెనిఫిట్స్ ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే మీరైతే ఈ రెసిపీ చూసేశారు కదా, వెంటనే ట్రై చేసి రోజు మీ ఫస్ట్ ముద్దలో ఇది కలుపుకొని తినేసేయండి, హెల్తీగా ఉండండి. సో ఇంతవరకు ఈ వీడియో చూస్తే మటుకు వెంటనే లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకుని అందరికీ షేర్ కూడా చేసేయండి. మన ఛానల్కి ఎవరైనా కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.